ఇక మోడీ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ఆయన గురించి యావత్ భారతదేశమే కితాబులు ఇస్తుంటుంది అయ్యా. అయితే మోడీ సార్ దగ్గర ఒక గొప్పతనం ఏంటంటే మంచి ఏడుంటే సార్ కూడా గానే ఉంటాడు. ఎందుకయ్యా ఇప్పుడు ఉన్నట్టుండి ఈ మాట చెప్తున్నావు అంటే, వైభవ్ సూర్యవంశీ అనే పిల్లగాడు 38 బంతులల్లా గదెనులా సెంచరీ కొట్టినన్న రికార్డు క్రియేట్ చేసే కదా. ఆ పిల్లగానికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పిండు. ఎయిర్పోర్ట్లో దగ్గర పోయి కలిసిండు. ఆ పిల్లగాడు చూద్దాం మోడీ సార్కు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇచ్చిండు. కాళ్ళకు దండం కూడా పెట్టిండు. వార్త మొత్తం పురాగా చిట్టా పట్టుకొని వచ్చిన సప్పుడు కనుక మంచిగా సౌండ్ పెంచుకొని చూడండి. ఇక ఈ మధ్యకాలంలో ఐపీఎల్ 2025 సెంచరీని సాధించి రికార్డును క్రియేట్ చేసినటువంటి 14 ఏళ్ల అన్క్యాప్డ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఎయిర్పోర్ట్ లో ప్రధాని మోదీ సార్ ను కలిసిండు. ఇక ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని మోడీ సార్ కలుసుడు వీడియో వైరల్ అవుతున్నది అయ్యా. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. అయితే వైభవ్ సూర్యవంశీ ఈ మధ్య కాలంలో గుజరాత్ టైటాన్స్ తో అయినటువంటి మ్యాచ్ ల 38 బాళ్లల్లో సంచలన సెంచరీ సాధించుడు ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షితం చేసుకున్నాడు అయ్యా. ఇక ఇదే టైంలో ప్రధాని సార్ సోషల్ మీడియాలో ఇక ఈ అప్కమింగ్ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో వైభవ్ ఘనతను ప్రశంసన చేసుకుంటా కొనియాడుకుంటా తారీఫ్ చేసుకుంటా వచ్చిండు ప్రధానమంత్రి మోడీ సారు. ఇక ఇప్పుడు బీహార్ పర్యటన సందర్భంగా ప్రధాని సారు అనుకోకుండా పాట్నా ఎయిర్పోర్ట్ లో వైభవ్ సూర్యవంశీని కలిసిండు. ఆయన అమ్మానాయనలతో కూడా మాట్లాడిండు అయ్యా మోడీ సారు. ఇక వైభవ్ ను ఎరగబట్టిన మోడీ సారు ఎంతో ఆప్యాయంగా పలకరింపు చేసిండు. ఇక వైభవ్ అమ్మానాయనలు క్రికెట్ పట్ల కొడుకున్న ఆసక్తి గురించి కూడా అడిగి తెలుసుకున్నాడట. ఇక వాళ్ళ కొడుకు గురించి ఎట్లా చెప్పాలో అట్లా చెప్పుకున్నారు. ఇక మోడీ సార్ కూడా ఆయనతోటి స్నేహపూర్వకంగా మర్యాదపూర్వకంగా ప్రేమగా మాట్లాడు చాలా కితాబులే ఇస్తున్నది మోడీ సార్కు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఎక్కడ మంచి ఉంటే వాళ్ళని అభినందించుడు మోడీ సారు గొప్పతనం. నిన్నట్లా మీటింగ్ జరుగుతుంటే ఒక సంటి పిల్లోడు సాపట్లు కొట్టుకుంటా జేజేలు కొట్టుకుంటా చేతులను తదేకంగా ఊపుతుంటే కూడా మోడీ సార్ అనుకుంటా వచ్చిండు, బాబు అట్లా ఊకుకే చేతులు నొప్పులు పెట్టేటట్టు ఏకు జబ్బలు నొత్తాయని మోడీ సారు మైక్లోనే చెప్పేసరికల్లా ఆ తంటి పొలగానికి మస్తు క్రేజ్ వచ్చింది. ఇక ఇట్లా ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని కూడా కలుసుడు ఆయన గొప్పతనాన్ని గురించి మోడీ సారు కితాబులు ఇచ్చుడు. ఇక మోడీ సారు కాళ్ళకు కూడా నమస్కారం చేసిండయ్యా ఈ వైభవ్ సూర్యవంశీ. ఇంక అంతనే కాకుండా మోడీ సారు ఆయన ఈపు తట్టి కూడా మోడీ సారు అభినందనలు చెప్పిండు. ఏదేమైనా మోదీ సార్ అంటే మోదీ సారే. ఎవ్వరు ఏంది చిన్న పెద్ద అని చూడరు. ఎక్కడ ఎవ్వరు ఏ మంచి పని చేసినా తారీఫ్ చేయకుండా మాత్రం ఉండలేడు. ఇక చాలా మీటింగ్లలో మనం బాగానే చూస్తున్నాం కదా, మోడీ సార్ అట్లా భారీ ర్యాలీతో అత్తుంటాడు మంది మార్బలంతో. ఇక ఆ గుంపులకెంచి ఒకరు మీ అమ్మ ఫోటో గీసిన సార్ అని చెప్పి ఇట్లా చూపెట్టంగానే వాళ్ళని పిలిచి ఆ ఫోటో తీసుకొని నెత్తి మీద చేసి ఆశీర్వాదం ఇచ్చి ఒక అభినందన ఇచ్చుడు అనేది మాత్రం మోడీ సార్ పక్కా ఫాలో అవుతాడు. అది ఆయన గొప్పతనం అని చెప్పి చూసిన వాళ్ళు మాత్రం చాలా మంది కామెంట్లు తారీఫ్లు గట్టిగానే చేస్తుంటారు అయ్యా. ఏదేమైనా మోదీ సారు చాలా గొప్ప మనిషి అని చెప్పి యావత్ భారతదేశం ఇప్పుడు ఈ ముచ్చట్లల్లో ఒకటే మాట్లాడుకున్నాడైతే షురు చేసినాయి అయ్యా.